Hello students, welcome to LT classes. In this class we will discuss the topic of mirror images and water images. So mirror images and water images అనేది non-verbal reasoning concept లోకి వస్తుంది. And మీరు ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా మిర్రర్ ఇమేజెస్ అండ్ వాటర్ ఇమేజెస్ నుంచి 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్స్ వస్తాయి. సో బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్రర్ ఇమేజెస్ అంటే ఏంటి? ఒక వెర్టికల్ లైన్ లోని మనం ఏదైనా ఆబ్జెక్ట్ రిఫ్లెక్షన్ ఫైండ్ చేసాం అనుకోండి, ఒక వెర్టికల్ లైన్ లో ఏదైనా ఆబ్జెక్ట్ రిఫ్లెక్షన్ ఫైండ్ చేస్తే అది మిర్రర్ ఇమేజ్ అవుతుంది. వాటర్ ఇమేజెస్కి వచ్చేసరికి ఏంటి అంటే ఏదైనా ఒక హారిజంటల్ లైన్ లోని ఒక ఆబ్జెక్ట్ రిఫ్లెక్షన్ మనం ఫైండ్ చేస్తే అది వాటర్ ఇమేజ్ అవుతుంది. సో వర్టికల్ లైన్ ఏమో మిర్రర్ కి రిఫ్లెక్షన్, హారిజంటల్ లైన్ ఏమో వాటర్ కి రిఫ్లెక్షన్. సో బేసిక్ గా రిఫ్లెక్షన్ మనం ఎలా ఫైండ్ చేస్తాము అంటే, ఫర్ సపోజ్ మనం ఒక ఇంక్లైన్ లైన్ అది తీసుకుందాం. ఇది ఒక బేసిక్ ఎక్స్ప్లెనేషన్. ఒక ఇంక్లైన్ లైన్ అది తీసుకుందాం. ఇప్పుడు ఈ ఇంక్లైన్ లైన్ కి మనం రిఫ్లెక్షన్ ఫైండ్ చేయాలి. సో ఇంక్లైన్ లైన్ కి రిఫ్లెక్షన్ ఎలా వస్తుంది అంటే, ద రిఫ్లెక్షన్ విల్ బి లైక్ దిస్. ఓకే, ఇది మీరు ఈజీగా ఎలా ఆలోచిస్తారు? ఫర్ సపోజ్ ఈ పాయింట్ ఈ స్టార్టింగ్ పాయింట్ మీరు ఏ అని తీసుకున్నారు, ఈ ఎండింగ్ పాయింట్ మీరు బి అని తీసుకున్నారు. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఏ అండ్ బిలోని ఏ పాయింట్ అనేది మిర్రర్ కి దగ్గరలో ఉన్నది. సో ఇక్కడ వెర్టికల్ గా బ్లాక్ లో డ్రా చేశాను కదండి, అది మిర్రర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఏ అండ్ బిలో ఏ పాయింట్ అనేది మిర్రర్ కి దగ్గరలో ఉన్నది అనేది మనం చూడాలి. సో ఆబ్వియస్లీ ఇక్కడ పాయింట్ ఏ అనేది మిర్రర్ కి దగ్గరలో ఉన్నది. సో పాయింట్ ఏ అనేది మిర్రర్ కి దగ్గరలో ఉన్నది కాబట్టి రిఫ్లెక్షన్ లో కూడా పాయింట్ ఏ అనేది మిర్రర్ కి దగ్గరలో వస్తుంది. లెట్ us టేక్ దిస్ as ఏ డాష్. నెక్స్ట్ అలానే ఏ పాయింట్ అనేది మిర్రర్ నుంచి దూరంగా ఉన్నది, పాయింట్ బి అనేది మిర్రర్ నుంచి దూరంగా ఉన్నది. సో ఆబ్వియస్లీ రిఫ్లెక్షన్ కూడా పాయింట్ బి అనేది మిర్రర్ నుంచి దూరంగా ఉంటుంది. వి టేక్ దిస్ పాయింట్ as బి డాష్. సో ఏ అండ్ బి, ఏ డాష్ అండ్ బి డాష్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, a point near to the mirror will be near in the reflection. Will be near in the reflection. This first point. Next alone, a point far from the mirror will be far in the reflection. In the reflection. Okay. So basically, ఈ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకొని, అండ్ మోర్ ఓవర్ మనకి క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా 4 ఆప్షన్స్ ఇస్తారు. లైక్ దిస్ దే విల్ గివ్ యూ 4 ఆప్షన్స్, ఏ బి సి అండ్ డి. ఈ 4 ఆప్షన్స్ ని బేస్ చేసుకొని మాక్సిమం మనం ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసుకొని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. మాక్సిమం మనం ఎలిమినేషన్ మెథడ్ ని యూస్ చేసుకొని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. సో ప్రతిసారి ఇచ్చిన ఆబ్జెక్ట్ కి ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ అయినా వాటర్ ఇమేజ్ అయినా ఫైండ్ చేయకుండా మనం ఏం చేయాలి అంటే, అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ ఏ ఆప్షన్స్ ని మనం ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు అనే బేస్ మీద మనం క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తాం. సేమ్ అలానే వాటర్ ఇమేజెస్ కూడా వచ్చేసరికి ఇవే 2 పాయింట్స్ ఫాలో అవుతాయి. కాకపోతే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి వాటర్ ఇమేజ్ అనేది బిలో వస్తుంది. ఓకే, ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అనేది రైట్ సైడ్ వస్తుంది, వాటర్ ఇమేజ్ అనేది బిలో వస్తుంది. ఫర్ సపోజ్ వాటర్ ఇమేజ్ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us టేక్ ఏ ట్రయాంగిల్ లైక్ దిస్. వాటర్ ఇమేజ్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ట్రయాంగిల్ PQR. ఇప్పుడు మనం వాటర్ ఇమేజ్ మనం ఫైండ్ చేయాలి అంటే ఖచ్చితంగా రిఫ్లెక్షన్ అనేది ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి కింద వస్తుంది. సో వి డ్రా ద ట్రయాంగిల్ లైక్ దిస్. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ డ్రా చేసిన బ్లాక్ కలర్ హారిజంటల్ లైన్ కి ఏ పాయింట్ అనేది దూరంగా ఉన్నదో మనం చూస్తాం.
సో ఆబ్వియస్లీ ఇక్కడ పాయింట్ పి అనేది దూరంలో ఉన్నది కాబట్టి పాయింట్ పి అనేది దూరంగా ఉంది కాబట్టి దిస్ పాయింట్ విల్ బి పాయింట్ పి, దట్ ఇస్ వెక్టర్ పి డాష్. అండ్ ఇది పాయింట్ క్యూ అవుతుంది, ఇది పాయింట్ ఆర్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ హౌ ద వాటర్ ఇమేజ్ విల్ బి డ్రాన్. సేమ్ ఇవే 2 పాయింట్స్ ఫాలో అవుతాయి. ఏ పాయింట్ నియర్ టు ద మిర్రర్ విల్ బి నియర్ ఇన్ ద రిఫ్లెక్షన్, ఏ పాయింట్ ఫార్ ఫ్రమ్ ద మిర్రర్ విల్ బి ఫార్ ఇన్ ద రిఫ్లెక్షన్. ఓకే, అండ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో మాక్సిమం మిర్రర్ ఇమేజెస్ అయినా వాటర్ ఇమేజెస్ అయినా క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ బేస్ మీదైనా లేదా నంబర్స్ బేస్ మీదైనా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ప్రతి లెటర్ కి మనం మిర్రర్ ఇమేజ్ ఫైండ్ చేద్దాం, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ యాక్చువల్లీ మిర్రర్ ఇమేజ్ కెన్ బి టేకెన్. అండ్ ఆఫ్టర్ దట్ వీ టేక్ ద మిర్రర్ ఇమేజెస్ ఫర్ ద నంబర్స్. సో నంబర్స్ కూడా మనం మిర్రర్ ఇమేజ్ తీసుకుందాం. సో మాక్సిమం క్వశ్చన్స్ ఈ యూనిట్ బేస్ మీద ఉంటాయి కాబట్టి మీకు సాల్వ్ చేస్తున్నప్పుడు ఒక బేసిక్ ఐడియా ఉంటుంది. సో హియర్ ఇస్ ద మిర్రర్ ఇమేజెస్ ఫర్ ఆల్ ద 26 లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అండ్ ఇక్కడ నేను డ్రా చేసిన ఈ వెర్టికల్ లైన్ అనేది మిర్రర్ గా యాక్ట్ చేస్తుంది. సో దిస్ లైన్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఎ మిర్రర్. ఇప్పుడు ఏ కి మనం రిఫ్లెక్షన్ ఎలా ఫైండ్ చేస్తాం? సో దిస్ ఇస్ హౌ ద రిఫ్లెక్షన్ ఫర్ ఏ. ఇట్ విల్ బి యాజ్ ఇట్ ఈస్. సో లెటర్ ఏ అనేది ఎలా ఉంటుందో రిఫ్లెక్షన్ కూడా మనకు అలానే వస్తుంది. కానీ లెటర్ బికి వచ్చేసరికి ఈ వెర్టికల్ లైన్ అనేది జనరల్ గా మిర్రర్ నుంచి దూరంగా ఉన్నదా లేదా. సో దిస్ ఇస్ హౌ వీ హావ్ టు డ్రా ద వెర్టికల్ లైన్ అండ్ దీస్ ఆర్ ద రిమైనింగ్ కర్వ్డ్ పార్ట్స్. సో దిస్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఫర్ లెటర్ బి. ఓకే, నెక్స్ట్ ఫర్ లెటర్ సి, this is how the reflection will be. For letter C, that is the reflection. For letter D, alane ee vertical line anedi mirror nunchi dooranga unnadi kabatti we draw like this, and this is the reflection for letter D. Okay, next letter E, this is how the reflection will be. For letter F, the reflection. For letter G, yes. సో ఇలా వస్తుందండి రిఫ్లెక్షన్. మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆప్షన్ ఎలిమినేషన్ లో మనం క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ లెటర్ హెచ్. లెటర్ హెచ్ మీరు చూసుకుంటే రిఫ్లెక్షన్ అనేది యాసిడిస్ గా వచ్చేస్తుంది. లెటర్ ఐ కూడా రిఫ్లెక్షన్ యాసిడిస్ గా వచ్చేస్తుంది. వి టేక్ హారిజంటల్ లైన్స్ లైక్ దిస్ ఫర్ లెటర్ ఐ. లెటర్ ఐ కి రిఫ్లెక్షన్ కూడా యాసిడిస్ గా వస్తుంది. ఫర్ లెటర్ జే, దిస్ ఇస్ హౌ ద రిఫ్లెక్షన్. ఆ కర్వ్డ్ పార్ట్ అనేది ఇలా ఇటుపక్క ఫేస్ చేయాలి. ఓకే, అండ్ ఫర్ లెటర్ కే వి టేక్ ఫస్ట్ వెర్టికల్ లైన్, నెక్స్ట్ ఈ రెండు ఇంక్లైన్ లైన్స్. దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఫర్ లెటర్ కే. ఫర్ లెటర్ ఎల్, this is how the reflection will be. For letter M, it will be as it is. For letter N, సో జనరల్ గా క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు లెటర్ ఎన్ రిఫ్లెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దిస్ ఈస్ హౌ ద లెటర్ ఎన్ రిఫ్లెక్షన్. ఓకే, ఎందుకంటే 2 వర్టికల్ లైన్స్ ఒక హారిజంటల్ లైన్ ఉంటుంది కాబట్టి. And this is the reflection for letter O. It will be as it is. And the reflection for letter P. And the reflection for letter Q. For letter R. Yes. And for letter S. The letter S reflection got important. That is how the reflection will be for letter S. Next letter T. Letter U. The reflection will be like this. Okay. Next letter V. Next W.
So that is how the reflection as it is goes in the letter W coda, and for letter X it will be as it is, and letter Y also, letter Z. This is how the reflection will be for letter Z. Okay. So these are all the 26 reflections for all 26 letters in English alphabet. సో మీకు చెప్తున్నాను కదండి, మాక్సిమం ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా మిర్రర్ ఇమేజెస్ ఫైండ్ చేయమన్నాడు అనుకోండి, ఖచ్చితంగా అవి ఈ 26 లెటర్స్ బేస్ మీద ఉంటుంది. ఓకే, సో ద నెక్స్ట్ వన్ సీ ద డిజిట్స్ రిఫ్లెక్షన్ ఆల్సో. సపోజ్ మీరు ఇలా హారిజంటల్ లైన్ వెర్టికల్ లైన్ తీసుకున్నారు అనుకోండి, ఈ వెర్టికల్ లైన్ అనేది మిర్రర్ గా యాక్ట్ చేస్తుంది. And now the reflection for these digits. So zero reflection, it will be like this. Maximum it will be as it is. For number 1, the reflection will be like this. Okay. For number 2, that is how the reflection will be. Yes. For number 3, for number 4, yes. For number 5, that is how the reflection will be for number 5. Next. So for number 6, this is the reflection. For number 7, for number 8, okay. For number 9. So finally, this is how the reflections will be for all the digits from 0 to 9. And now let us see the first question. So first question మనం సాల్వ్ చేసే ముందు మీరు ఖచ్చితంగా ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మాక్సిమం మనం కూడా ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. Once look at this one. In the following question, which of the answer figures is exactly the mirror image of the question figure when the mirror is held at xy? So xy అనేది మిర్రర్, దానికి మనం రిఫ్లెక్షన్ ఫైండ్ చేయాలి. మీకు ఓవరాల్ గా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఓకేనా? సో ఇందాక మీకు చెప్తున్నట్టే మాక్సిమం మన క్వశ్చన్స్ అన్ని ఆప్షన్ వెరిఫికేషన్ తో సాల్వ్ చేస్తాం. ఓకే, ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఆ పర్టికులర్ ఫిగర్ కి రిఫ్లెక్షన్ ఫైండ్ చేశారు అనుకోండి, ఇక్కడ ఈ స్మాల్ సెమీ సర్కిల్స్ ఉన్నాయి చూసారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెమీ సర్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. రీజన్ ఏంటి అంటే సెమీ సర్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఆప్షన్ ఎలిమినేషన్ కొంచెం ఈజీగా చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఆ సెమీ సర్కిల్స్ అనేవి మిర్రర్ కి దూరంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రిఫ్లెక్షన్ లో కూడా ఆ సెమీ సర్కిల్స్ అనేవి మిర్రర్ కి ఇలా దూరంగా వస్తాయి. ఓకే, అండ్ డెఫినెట్లీ ఇట్ కాంట్ బి ఆప్షన్ 2 అండ్ డెఫినెట్లీ ఇట్ కాంట్ బి ఆప్షన్ 4, ఎందుకంటే సెమీ సర్కిల్స్ ఏమో రివర్స్ అయ్యాయి కాబట్టి. సో ఐదర్ ఇట్ మస్ట్ బి ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 3. సో ఆప్షన్ 1 ఆప్షన్ 3 మీరు వెరిఫై చేసుకుంటే ఈ మధ్యలో ఉన్న ఈ యారో అన్నది రిఫ్లెక్షన్ తీసుకుంటున్నప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ గా రావాలి. అది రివర్స్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే మనం డ్రా చేస్తుంది మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ కాదు. ఓకే, కానీ ఆప్షన్ 3లో అది రివర్స్ అయ్యింది కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. ఇన్ కేస్ మీరు ఫైనల్ ఫిగర్ డ్రా చేయాలనుకోండి, వి డ్రా ద ట్రయాంగిల్ లైక్ దిస్ and this line will be drawn. So option 1 will be the correct answer. To the next one. ఇలానే సాల్వ్ చేస్తామండి. ఆప్షన్ వెరిఫికేషన్స్ చేసుకొని ఏ ఆప్షన్స్ అయితే మాక్సిమం అవ్వో వాటిని ఎలిమినేట్ చేసుకొని మనం సాల్వ్ చేస్తాం.
లుక్ ఎట్ ద సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఫిగర్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నది, బట్ స్టిల్ వీ కెన్ సాల్వ్ ద క్వశ్చన్ బై యూజింగ్ ఆప్షన్ వెరిఫికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ లోనే ఏ ఆప్షన్ కాదన్నది మనం డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసేయచ్చు. విచ్ ఆప్షన్ కెన్ బి డైరెక్ట్లీ ఎలిమినేటెడ్. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్స్ ని కంపేర్ చేయండి. కంపేర్ ద ఆప్షన్స్. మీరు ఆప్షన్స్ కంపేర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫిగర్స్ లో ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ బేస్ చేసుకొని మీరు ఏదో ఒక ఆప్షన్ ఫస్ట్ ఎలిమినేట్ చేసేయచ్చు. లుక్ ఎట్ ఆప్షన్ 4. ఆప్షన్ 4కి వచ్చేసరికి ఇక్కడ ఇమేజ్ అనేది రివర్స్ లో డ్రా చేస్తాం, కానీ మనకు కావాల్సింది రైట్ సైడ్ మిర్రర్ ఇమేజ్ కావాలి. సో డెఫినెట్లీ ఆప్షన్ 4 కాంట్ బి ద ఆన్సర్. ఓకే, ఆప్షన్ 4 కాంట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ మీరు ఫర్ సపోజ్ ఆప్షన్ 2 చేస్తే చూసుకుంటే ఇక్కడ ఈ లైన్ అనేది ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ గా జాయిన్ అయి ఉన్నది. లైన్ అనేది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు కంప్లీట్ గా జాయిన్ అయి ఉన్నది, కానీ ఫిగర్కి వచ్చేసరికి ఎక్కడ అలాంటి కంప్లీట్ లైన్ జాయిన్ అయ్యి లేదు. సో డెఫినెట్లీ ఆన్సర్ కెనాట్ బి ఆప్షన్ 2. మరి ఆప్షన్ 1 ఆప్షన్ 3 ఈ రెండింటికి డిఫరెన్స్ మీరు ఎలా ఫైండ్ చేస్తారు అంటే ఇక్కడ 3 హారిజంటల్ లైన్స్ ఉన్నాయి కదా, ఇలా ఇక్కడ 3 హారిజంటల్ లైన్స్ ఉన్నాయి. ఈ 3 హారిజంటల్ లైన్స్ కి ఈ పర్టికులర్ స్మాల్ రెక్టాంగిల్ అనేది ఆ 3 హారిజంటల్ లైన్స్ దగ్గర వరకు వచ్చింది. కానీ ఆప్షన్ 8 చూస్తే ఇక్కడ కంప్లీట్ గా గ్యాప్ ఉన్నదా లేదా. సో గ్యాప్ ఉన్నది కాబట్టి ఆప్షన్ 1 కూడా ఆన్సర్ కాదు, ద ఆన్సర్ విల్ బి ఆప్షన్ 3. దట్స్ ఇట్. మీరు కంప్లీట్ గా ఇక్కడ మిర్రర్ ఇమేజ్ కూడా డ్రా చేయాల్సిన అవసరం లేదు. దర్ ఇస్ నో నీడ్ టు డ్రా ద కంప్లీట్ మిర్రర్ ఇమేజ్. ఎగ్జామ్ లో మీరు కంప్లీట్ గా మిర్రర్ ఇమేజ్ డ్రా చేస్తున్నారంటే దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. మీరు ఇలా ఆప్షన్స్ యూస్ చేసుకుని ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుని సాల్వ్ చేస్తాం. ద నెక్స్ట్ వన్, లుక్ ఎట్ దిస్. If the mirror is placed on the line LM, okay, fine. See, this is more like a water image. This is more like a water image. If the mirror is placed at the line LM, which of the following options is correct? Yes. So how do we solve this question? ఎస్. సో ఫస్ట్ ఏం చేస్తారు అంటే మీరు కాసేపు ఫిగర్ని అబ్జర్వ్ చేసి ఈ మధ్యలో ఉన్న డాట్ని అబ్జర్వ్ చేయండి. కన్సిడర్ దిస్ డాట్ ఫస్ట్. ఆ రెడ్ కలర్ డాట్ అనేది రిఫ్లెక్షన్ లో ఎలా ఫామ్ అవుతుందో చూడండి. ఖచ్చితంగాను ఈ రెక్టాంగిల్ లో ఓన్లీ ఒక రెడ్ కలర్ డాటే ఉన్నది. ఇన్ దిస్ రెక్టాంగిల్ దర్ ఇస్ ఓన్లీ 1 రెడ్ కలర్ డాట్. కానీ మీరు ఆప్షన్స్ వెరిఫై చేస్తే ఆప్షన్ 2లో 2 రెడ్ కలర్ డాట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఆన్సర్ కాదు. ఓకే, అండ్ మోర్ ఓవర్ మీరు రిఫ్లెక్షన్ ఫైండ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ రెక్టాంగిల్ కి మీరు రిఫ్లెక్షన్ తీసుకుంటే ఈ డాట్ అనేది ఈ లైన్ LM కి దూరంగా ఉన్నది, అంటే ఖచ్చితంగా రిఫ్లెక్షన్ లో కూడా డాట్ అనేది లైన్ LM కి దూరంగానే ఉండాలి. సో ఐదర్ ఇట్ కెన్ బి ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 3. ఆప్షన్ 4 కూడా అయ్యే ఛాన్స్ లేదు. మరి ఆప్షన్ 1 ఆప్షన్ 3లోని మీరు కరెక్ట్ ఆన్సర్ ఎలా ఫైండ్ చేస్తారు అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఈ డాట్ ఉన్నది చూసారా, ఈ డాట్ అనేది లైన్ LM కి దగ్గరగా ఉన్నది, అంటే రిఫ్లెక్షన్ లో కూడా లైన్ LM కి ఆ పర్టికులర్ డాట్ అనేది దగ్గరగా రావాలి. ఆ పర్టికులర్ డాట్ లైన్ LM కి దగ్గరగా రావాలి కాబట్టి ఎక్కడ ఉన్నదో అలాగా చూస్తారు. ఆప్షన్ 3లో కూడా ఆప్షన్ 1లో కూడా లేదు. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి ఆప్షన్ 3. దట్స్ ఇట్. సో మీరు కంప్లీట్ రిఫ్లెక్షన్ ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. అలా కొన్ని కీ పాయింట్స్, కొన్ని కీ ఇమేజెస్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు రిఫ్లెక్షన్ ఫైండ్ చేస్తారు. సో ద నెక్స్ట్ వన్, if the mirror is placed on the line LM, then which of the answer figures is the right image of the following figure? సో ఈసారి ఏం చేశాడు అంటే ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఇమేజెస్ ఇచ్చేసాడు, మన రైట్ సైడ్ ఇమేజ్ ఆల్రెడీ రైట్ సైడ్ ఇమేజ్ ఇచ్చేసాడు, మన లెఫ్ట్ సైడ్ ఇమేజ్ మనం ఫైండ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఇమేజ్ రిఫ్లెక్షన్ ఫైండ్ చేయాలి. ఒకసారి ఆ ఫిగర్ మీరు చూసుకుంటే మాక్సిమం మనకి ఆ రిఫ్లెక్షన్ డ్రా చేయాలంటే ఖచ్చితంగా డ్రాయింగ్ రావాలి. ఓకేనా? సో అంతవరకు మనం చేయలేము కాబట్టి ఏం చేస్తాం, అక్కడ ఉన్న ఆప్షన్స్ ని బేస్ చేసుకుని ఎలిమినేట్ చేసేస్తాం. అవుట్ ఆఫ్ దీస్ 4 ఆప్షన్స్ డైరెక్ట్ గా ఆప్షన్ 4 అనేది ఎలిమినేట్ చేసేయచ్చు. రీజన్ ఏంటి అంటే
ఆ పర్టికులర్ ఇమేజ్ కి ఆప్షన్ 4 అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది. అఫ్ కోర్స్ ఈ స్మాల్ సర్కిల్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉన్నా సరే మాక్సిమం అదైతే ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. సో దిస్ ఇస్ హౌ ద రిఫ్లెక్షన్ విల్ బి ఫర్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైన్ అనేది కర్వ్డ్ లైన్ అనేది ఇలా రావాలి. అన్ని ఆప్షన్స్ కి కర్వ్డ్ లైన్ అలా ఉన్నదా లేదు? ఎస్ ఉన్నది. ఓకే, నెక్స్ట్ దిస్ హ్యాస్ టు బికమ్ లైక్ దిస్ వన్. వాట్ అబౌట్ దిస్? ఆ పర్టికులర్ డిజైన్ అనేది ప్రతి ఆప్షన్ కి ఉన్నదా లేదా? ఎస్ ఉన్నది. నెక్స్ట్ వాట్ అబౌట్ దిస్ వన్? దిస్ హ్యాస్ టు కమ్ లైక్ దిస్ డిజైన్. ఈ డిజైన్ అది కూడా వెరిఫై చేస్తారు, ప్రతి ఆప్షన్ కి ఉన్నది. నెక్స్ట్ ఓకే, వీ హావ్ టు డ్రా ద లైన్స్ లైక్ దిట్ అండ్ ఆ లైన్స్ కూడా ఉన్నాయి. సో మాక్సిమం ఈ క్వశ్చన్ కి మనం దేని మీద డిపెండ్ సాల్వ్ చేయాలి? ఈ పర్టికులర్ స్మాల్ సర్కిల్ మీద డిపెండ్ సాల్వ్ చేయాలి. ఆ సర్కిల్ అనేది రిఫ్లెక్షన్ లో ఇటు పక్క రావాలి. ఓకే, అలా వచ్చిన ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 3 అయితే ఆన్సర్ కాదు. మరి ఆప్షన్ 1 కి ఆప్షన్ 4 కి డిఫరెన్స్ ఏంటి? దిస్ స్మాల్ ప్రొజెక్షన్. ఈ స్మాల్ ప్రొజెక్షన్ అనేది ఇక్కడ ఉన్నది ఇమేజ్ కి. కానీ అదే స్మాల్ ప్రొజెక్షన్ ఆప్షన్ 1 కి బ్యాక్ సైడ్ ఉన్నది కాబట్టి డెఫినెట్లీ ఆప్షన్ 1 కాంట్ బి ద ఆన్సర్. ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. సో మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను కంప్లీట్ ఇమేజ్ డ్రా చేశాను అక్కడ. సో ఎగ్జామినేషన్స్ లో మాత్రం మనం ఏం చేస్తాం? యూ విల్ డూ ఆప్షన్ ఎలిమినేషన్ టు గెట్ ద ఆన్సర్స్ టు ద నెక్స్ట్ వన్. లుక్ అట్ దిస్. మీకు ఒక 2 minutes టైం ఇస్తే మీరే ఆన్సర్ చెప్పేస్తారు. ఇఫ్ ఎ మిర్రర్ is placed on the line LM, then which of the answer figures is the correct image of the given figure? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆ హౌస్ మీద ఉన్న ఫ్లాగ్ ని కాన్సన్ట్రేట్ చేద్దాం. ఆ హౌస్ మీద ఉన్న ఫ్లాగ్ ని కాన్సన్ట్రేట్ చేస్తే దిస్ ఈస్ హౌ ద ఫ్లాగ్ మస్ట్ బి. సో రిఫ్లెక్షన్ లోనే ఫ్లాగ్ అనేది అలా డ్రా చేయాలి. అలా డ్రా చేస్తూ ఉన్న ఆప్షన్స్ ఏంటో ఫస్ట్ చూడండి. ఆప్షన్ 1 ఒకటి ఉన్నది, ఆప్షన్ 3 ఒకటి ఉన్నది. డెఫినెట్లీ ఇట్ కాంట్ బి ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 4. ఎందుకంటే మనకు ఫ్లాగ్ అనేది రివర్స్ రావాలి అండ్ ఫ్లాగ్ అనేది అలా లేదు కాబట్టి. నెక్స్ట్ వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ విచ్ వన్? వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ద ట్రీ. ఆ ట్రీ మీద మనం డిపెండ్ అయితే దిస్ ఈస్ హౌ ద ట్రీ హ్యాస్ టు బి డ్రాన్. సో కర్వ్డ్ లైన్స్ అనేవి ఇలా అవుట్ సైడ్ ఇలా బల్జ్ అవ్వాలి. అండ్ దీస్ ఆర్ ద లైన్స్. అండ్ ఎట్ దిస్ పాయింట్ దిస్ ఈస్ హౌ ది మస్ట్. సో అలా డ్రా చేయాలి కాబట్టి ఆ పర్టికులర్ రిఫ్లెక్షన్. సో ఆప్షన్ 1 ఆప్షన్ 3 లోని ఆ ట్రీ అనేది ఎక్కడ అలా డ్రా చేసి ఉన్నదో చూస్తారు. సో ఇట్ ఇస్ నాట్ ఆప్షన్ 1, ఇట్ ఇస్ ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టు ద నెక్స్ట్ వన్. ఓకే, సో లుక్ ఎట్ దిస్ ఫిగర్. సో మాక్సిమం ఈ ఫిగర్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పర్టికులర్ హెక్సాగాన్ లోని లోపల డిజైన్స్ ఉన్నాయి చూసారా? కొన్ని డాట్స్ తో రిప్రజెంట్ అయి ఉన్నాయి, అలానే కొన్ని ఇన్క్లైన్ లైన్స్ తో ఇది డ్రా చేసి ఉన్నాయి కదా. వాటిని బేస్ చేసుకొని మనం మాక్సిమం ఆన్సర్ ఫైండ్ చేయాలి. మీకు ఒక 2 minutes టైం ఇస్తాను, దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి సాల్వ్ చేసి నాకు చెప్పండి. డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఎలిమినేట్ ద ఆప్షన్స్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఆన్సర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఎస్, ఫిగర్ మనకు అంత కాంప్లికేటెడ్ గా కనిపించినా సరే we will definitely get the answer easily. The answer is option 3. It can't be option 4, 2 or 1. Those 4 can't be the options. It will be option 3. Reason ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లాక్ కలర్ డాట్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో రిఫ్లెక్షన్ లో మనం ఏం చేయాలి? We have to take the triangle like this. ట్రయాంగిల్ తీసుకొని ఆ ట్రయాంగిల్ కి బ్లాక్ కలర్ డాట్స్ అనేవి ఇలా ఫామ్ అవ్వాలి, అంతే. దీన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేసేయచ్చు.
ఎందుకంటే ఆప్షన్ 1 లోని వాడు రిఫ్లెక్షన్ కూడా సరిగ్గా ఇవ్వలేదు, బట్ స్టిల్ ఆ పర్టికులర్ ట్రయాంగిల్ లోని లైన్స్ డాట్ చేశాడు, డాట్స్ కాకుండా. సో ఆప్షన్ 1 కాంట్ బి ద ఆన్సర్. ఆప్షన్ 2కి వచ్చేసరికి మధ్యలో అంతా ప్లెయిన్ గా ఉన్నది, సో ఆప్షన్ 2 కాంట్ బి ద ఆన్సర్. ఆప్షన్ 3 there are dots inside it, yes option 3 can be the answer. Option 4 కి వచ్చేసరికి కంప్లీట్ గా ఫిగర్ ని రొటేట్ చేస్తాడు, సో దిస్ కాంట్ బి ద ఆన్సర్. సో ఆప్షన్ 3 is the correct answer. Okay, to the next one. Look at this question. Which of the answer figures is exactly the mirror image of the given figure when the mirror is held at line AB? Okay, so ఈ పర్టికులర్ ఫిగర్ కి మనం లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఇమేజ్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఆప్షన్ ఎలిమినేషన్ చేద్దాం. వి విల్ డ్రా ఏ వర్టికల్ లైన్, ఎందుకంటే కంప్లీట్ ఫిగర్ అనేది ఆ వర్టికల్ లైన్, అలానే కిందనే ఈ ట్రెపీజియం బేస్ మీద ఉన్నది కాబట్టి. సో వి విల్ టేక్ దిస్ వన్, ది స్మాల్ కర్వ్డ్ పార్ట్. ఆ కర్వ్డ్ పార్ట్ అనేది రిఫ్లెక్షన్ ఇలా రావాలి. దట్ ఈస్ హౌ ద కర్వ్డ్ పార్ట్ రిఫ్లెక్షన్ మస్ట్ బి. సో డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ బి ఆప్షన్ 3. ఐదర్ ఇట్ మస్ట్ బి ఆప్షన్ 1, 2 or 4. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ రిమైనింగ్ లీవ్స్ మీద మనం ఫిగర్ డ్రా చేద్దాం. సో దీస్ ఆర్ ద 2 leaves we have to concentrate now. These 2 are to be drawn like this, and again these 2 are to be drawn like this. Okay, సో ఇక్కడ ఈ ట్రెపీజియం కి దగ్గరలో, అంటే ఈ స్మాల్ ట్రెపీజియం దగ్గరలో మనకు 2 leaves ఉండాలి. అలా ఎక్కడైతే ఉన్నదో అదే ఆన్సర్ అవుతుంది. సో లుక్ ఎట్ దిస్ వన్. Okay, I think the options were given wrong here. We will take one more leaf like this here. We will draw the figure first. This one and this one. And a small leaf here. Next these 2 leaves and these 2 leaves. సో మాక్సిమం మనకి ఇమేజ్ అనేది ఇలా ఉండాలి. ఇలా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఓకే, సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఈ ఆన్సర్ అనేది ఇక్కడ ఆప్షన్స్ లో ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. మేబీ ద ఆప్షన్స్ వర్ గివెన్ రాంగ్. ఓకే, సో ప్లీజ్ లీవ్ దట్. ప్లీజ్ లీవ్ ద ఆప్షన్స్. ఆల్ ద 4 ఆప్షన్స్ ఆర్ రాంగ్. నేను కూడా క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని ఒకసారి. Yes, all the 4 options are wrong. There is no option given like that, and this will be the correct answer. Okay, so the next question. So look at the image given there. మేబీ మీకు ఇమేజ్ చూస్తున్నప్పుడు ఎంతో కాంప్లికేటెడ్ గా అనిపించవచ్చు, బట్ స్టిల్ ఆప్షన్స్ వెరిఫై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి. మనం ఏం చేయాలి అంటే ఆ లైన్ LM కి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి మనం రిఫ్లెక్షన్ ఫైండ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ రిఫ్లెక్షన్ అనేది ఆ పర్టికులర్ లైన్ LM కి లెఫ్ట్ సైడ్ వస్తుంది. రిఫ్లెక్షన్ విల్ బి ఆన్ లెఫ్ట్ సైడ్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆప్షన్ ఎలిమినేషన్ కి పర్టికులర్ పర్సన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. లుక్ ఎట్ దిస్ పర్టికులర్ పర్సన్. వి డ్రా ద ఇమేజ్ లైక్ దిస్, ద లైన్ అండ్ దిస్ వన్. సో ఖచ్చితంగా ఆ పర్టికులర్ పర్సన్ ఆ లైన్ LM కి దగ్గరలో ఉండాలి. ఆప్షన్ 1. ఓకే, ఆప్షన్ 2కి వచ్చేసరికి పర్సన్ ఈస్ డ్రాన్ సమ్వేర్ ఆన్ ద టాప్. ఆప్షన్ 2 ఆన్సర్ కాదు. ఆప్షన్ 3 హీ ఈస్ రొటేటెడ్. నో. సో ఐదర్ ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 4. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అనేది రిఫ్లెక్షన్ లోకి వచ్చేసరికి ఇలా ఉండాలి. దిస్ ఈస్ హౌ ద ఆబ్జెక్ట్ మస్ట్ బి ఇన్ ద రిఫ్లెక్షన్. ఓకే, సో అదే పర్టికులర్ ఆబ్జెక్ట్ మీరు డ్రా చేశారు అనుకోండి, ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది, కానీ ఆప్షన్ 4 కూడా ఆన్సర్ అవ్వదు. దట్స్ ఇట్. సో మీకు చెప్తుంది ఏంటంటే కంప్లీట్ ఇమేజ్ మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి,
ఆ కీ పాయింట్స్ బేస్ చేసుకొని మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేస్తే ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో మాక్సిమం మనకి క్వశ్చన్స్ అనేవి లెటర్స్ అండ్ నంబర్స్ బేసిస్ మీద కూడా ఉంటాయి, అండ్ అలానే ఇమేజెస్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద పేపర్. ఒకసారి చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇఫ్ ఎ మిర్రర్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ద లైన్ XY, then which of the answer figures is the correct image of the given question below? ఆ పర్టికులర్ వర్డ్ ఫ్రౌనింగ్ కి మనం మిర్రర్ ఇమేజ్ ఫైండ్ చేయాలి. సో మిర్రర్ ఇమేజ్ ఫైండ్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఆ పర్టికులర్ వర్డ్ కి మిర్రర్ ఇమేజ్ డ్రా చేయొద్దు. దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆప్షన్ వెరిఫికేషన్ లోని ఏ లెటర్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయో చూడండి. సార్ ఏ లెటర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి? 4 ఆప్షన్స్ చూస్తే ఫ్రౌనింగ్, ఆబ్వియస్లీ వర్డింగ్ అనేది ఇలా ఉన్నది అంటే రిఫ్లెక్షన్ అనేది రివర్స్ లో వెళ్ళబడుతుంది. మీరు రివర్స్ లో చెక్ చేసుకుంటారు. FR ఓకే, మాక్సిమం ఆప్షన్ 1 లోని అన్ని లెటర్స్ కి మిర్రర్ ఇమేజెస్ కరెక్ట్ గానే ఉన్నాయని అనుకుంటున్నాను. ఒకసారి మీరు ఆప్షన్ 2 చూసుకుంటే లెటర్ R చూడండి. లెటర్ R కి మిర్రర్ ఇమేజ్ అనేది ఇలా రావాలి. దిస్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ ఫర్ లెటర్ R. కానీ లెటర్ R అనేది సెకండ్ ఆప్షన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసాడా లేదా? సో ఆప్షన్ 2 కాంట్ బి ద ఆన్సర్. ఆప్షన్ 3 కాంట్ బి ద ఆన్సర్. మరి ఆప్షన్ 1 కి ఆప్షన్ 4 కి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చేస్తారు? ఆప్షన్ 1, 4 లోని మీరు ఏ లెటర్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయో చెక్ చేస్తారు. ఫర్ సపోజ్ మీరు W చెక్ చేశారు అనుకోండి, ఆ W కి మిర్రర్ ఇమేజ్ ఇలా వస్తుంది. కానీ ఇక్కడ ఎలా ఉన్నది? ఇది వాటర్ ఇమేజ్. జనరల్ గా W కి వాటర్ ఇమేజ్ ఇలా వస్తుంది. దట్ ఈస్ అ వాటర్ ఇమేజ్. ఓకే, సో ఆప్షన్ 4 కాంట్ బి ద ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నేను కంప్లీట్ వర్డ్ కి నేను మిర్రర్ ఇమేజ్ రాయలేదు. ఓన్లీ 2 లెటర్స్ బేస్ చేసుకొని ఆప్షన్ ఎలిమినేషన్ కాన్సెప్ట్ తోనే నేను కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ చేశాను. దట్స్ ఇట్. మీరు ఎగ్జామ్ లో కూడా మాక్సిమం ఇలానే సాల్వ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మీరు నాట్ మోర్ దాన్ 15 seconds యూ షుడ్ టేక్. నాట్ మోర్ దాన్ 15 seconds. 15 seconds ఆర్ మాక్సిమం ఆఫ్ 20 seconds. ఇన్ కేస్ మీరు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యారు, మిస్ అయ్యారు అనుకోండి, 30 seconds. దట్స్ ఇట్. ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏదైనా లెటర్స్ బేస్ చేసుకొని లేదా ఏదైనా కాంప్లికేటెడ్ ఇమేజెస్ బేస్ చేసుకొని అంటే మీరు 30 seconds లో ఫినిష్ చేసుకోవాలి. ఎంత కాంప్లికేటెడ్ గా ఉన్నా. కొంచెం ఇలా ఈజీగా ఉంటే మాత్రం విత్ ఇన్ 15 seconds లో మీరు ఆన్సర్ చేయాలి. టైమ్ ఫ్రేమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే, లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 10. వించెస్టర్ ఇస్ అ వర్డ్ గివెన్ దేర్ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద మిర్రర్ ఇమేజ్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా ఏం తెలుస్తుంది? లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్స్ అబ్జర్వ్ చేయగానే ఏం తెలుస్తుంది? W అనే లెటర్ అనేది కొన్ని ఆప్షన్స్ లో డిఫరెంట్ గా రాశారు అని తెలుస్తుంది. సో W లెటర్ కి మీరు మిర్రర్ ఇమేజ్ ఫైండ్ చేశారు అనుకోండి, ఆబ్వియస్లీ లెటర్ అనేది ఆ పర్టికులర్ వర్డింగ్ లో లాస్ట్ కి వస్తుంది. ఓకే, సో లాస్ట్ కి వస్తుంది అనగానే ఇట్ కాంట్ బి విచ్ ఆప్షన్స్, ఇట్ కాంట్ బి ఆప్షన్ 1. ఎందుకంటే W కి వాడు ఏం చేశాడు? హీ హెస్ డ్రాన్ వాటర్ ఇమేజ్. అలానే ఇట్ కాంట్ బి ఆప్షన్ 3. ఐదర్ ఇట్ మస్ట్ బి ఆప్షన్ 2 ఆర్ ఆప్షన్ 4. అంతేనా? సో వించెస్టర్. ఇప్పుడు ఆ 2 ఆప్షన్స్ లోని ఏ లెటర్ అనేది డిఫరెంట్ గా ఉన్నదో చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లెటర్ T అనేది డిఫరెంట్ గా ఉన్నది, లెటర్ C అనేది కూడా డిఫరెంట్ గా ఉన్నది. ఇంకా మీ ఇష్టం, ఏ లెటర్ ని బేస్ చేసుకొని మీకు ఈజీగా రిఫ్లెక్షన్ తోనే ఆన్సర్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఫర్ సపోజ్ C అనుకోండి, దిస్ ఇస్ హౌ ద రిఫ్లెక్షన్ విల్ బి ఫర్ లెటర్ C. ఫర్ T, దిస్ ఇస్ హౌ ద రిఫ్లెక్షన్ వాస్. ఈ రెండు కరెక్ట్ గా, ఈ 2 లెటర్స్ కరెక్ట్ రిఫ్లెక్షన్ అనేది ఎక్కడ ఉన్నదో చూస్తారు. ఇట్ ఇస్ నాట్ ఆప్షన్ 2, సో ఆప్షన్ 4 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, టు ద నెక్స్ట్ క్వశ్చన్. For the month of September, you have to find a mirror image. For the month of September. సేమ్ అదే ప్రొసీజర్. ఏం చేస్తారు అంటే ఆప్షన్స్ లోని ఏ లెటర్ కి రిఫ్లెక్షన్ అనేది డిఫరెంట్ గా ఉన్నదో చెక్ చేసుకుంటారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెటర్ M కి కొన్ని ఆప్షన్స్ లోని రిఫ్లెక్షన్ అనేది డిఫరెంట్ గా ఉన్నది. సో జనరల్ గా లెటర్ M కి రిఫ్లెక్షన్ అనేది ఇలా వస్తుంది. దిస్ ఇస్ హౌ ద రిఫ్లెక్షన్ విల్ బి ఫర్ లెటర్ M. ఓకే, బట్ ఇన్ ఫ్యూ ఆప్షన్స్ రిఫ్లెక్షన్ అనేది ఏమి ఇచ్చారు? దే గేవ్ ద రిఫ్లెక్షన్ ఫర్ లెటర్ M as వాటర్ ఇమేజ్.
వాటర్ ఇమేజ్ అనేది కొన్ని ఆప్షన్స్ కి ఆన్సర్స్ గా ఇచ్చారు. ఫస్ట్ వాటిని ఎలిమినేట్ చేసేయండి. ఆప్షన్ 2 ఎలిమినేటెడ్, ఆప్షన్ 3 ఎలిమినేటెడ్. రిమైనింగ్ ఆప్షన్ 1, ఆప్షన్ 4 వెరిఫై చేయండి. ఆప్షన్ 1, ఆప్షన్ 4 లోని లెటర్ బి మీద మనం డిపెండ్ అవ్వచ్చా లేదా? లెటర్ బి. దిస్ ఈస్ హౌ ద రిఫ్లెక్షన్ విల్ బి ఫర్ లెటర్ బి. సో ఆప్షన్ 1, ఆప్షన్ 4 అది it can't be option 1, it will be option 4. So option 4 is the correct answer. September. Okay. The next one. For the month of June, you have to find the mirror image on the left side. So left side మనం mirror image find చేయాలి for the month of June. And if you write it, for the first time నేను రాస్తున్నాను. Letter J కి రిఫ్లెక్షన్ ఇలా వస్తుంది. For letter U, this is how the reflection will be. For letter N, this is how the reflection will be. And for letter E. Yes. So this must be the answer. Option 1 answer అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే లెటర్ N అనేది యాజ్ ఇట్ ఈస్ గా రాసేసారు. బట్ దేర్ మస్ట్ బి రిఫ్లెక్షన్ ఫర్ లెటర్ N. అలానే ఆప్షన్ 2 మీరు చెక్ చేసుకుంటే ఆప్షన్ 2 కి లెటర్ J అనేది యాజ్ ఇట్ ఈస్ గా రాసేసారు. లెటర్ J is written as it is, so this can't be the answer again. ఆప్షన్ 3, సో నేను రాసిన ఆన్సర్ కి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ గా ఉన్నది. ఆప్షన్ 4 మీరు చెక్ చేసుకుంటే అగైన్ వీ కెన్ ఎలిమినేట్ యూసింగ్ లెటర్ J. లెటర్ J అనేది యాజ్ ఇట్ ఈస్ గా రాశారు, బట్ నో, దట్ ఇస్ నాట్ ద కరెక్ట్ మెథడ్. సో ఆప్షన్ 3 is the correct answer. The next one. Yes. So which of the answer figures is the right mirror image for the given figure? ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆ పర్టిక్యులర్ క్వాడ్రిలేటర్ మీద డిపెండ్ అయ్యి సాల్వ్ చేద్దాం. ఎందుకంటే రిఫ్లెక్షన్ లోని క్వాడ్రిలేటర్ అనేది ఇలా ఇంక్లైన్ అవ్వాలి. ఎందుకంటే ఈ రిఫ్లెక్షన్ లోని క్వాడ్రిలేటర్ మిర్రర్ వైపు ఇంక్లైన్ అయ్యి ఉన్నది, అంటే రైట్ సైడ్ ఇంక్లైన్ అయ్యి ఉన్నది. అంటే ఇప్పుడు రిఫ్లెక్షన్ లో ఆ పర్టిక్యులర్ క్వాడ్రిలేటర్ అనేది మిర్రర్ వైపు మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇంక్లైన్ అయ్యి ఉండాలా లేదా? సో దీని బేస్ మీద మనం ఏ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు? ఆప్షన్ 2 is not the answer. Option 4 is not the answer. Definitely the answer will be on option 1 and option 3. So option 1 option 3 మీరు వెరిఫై చేస్తే మన దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆన్సర్ అనేది? ఆ పర్టికులర్ క్వాడ్రిలేటర్ లోపల లైన్స్ మీద డిపెండ్ ఉంటుంది. The lines are to be drawn like this. The lines are to be drawn like this. లైన్స్ అనే వాళ్ళు డ్రా చేసుకుంటే ఆప్షన్ 1 లో లైన్స్ అనేవి ఇలా డ్రా చేశారు, ఆప్షన్ 3 లో లైన్స్ అనేవి కరెక్ట్ గా ఆన్సర్ ఫిగర్ కి మ్యాచ్ అయ్యేలా డ్రా చేశారు. కాబట్టి ఆప్షన్ 3 is the answer. ఆప్షన్ 1 is not the answer. Option 1 is not the answer. Okay. And now to the next one. Again for this you have to draw the mirror image. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఏ పాయింట్స్ అయితే మిర్రర్ కి దగ్గరలో ఉంటాయో రిఫ్లెక్షన్ లో కూడా సేమ్ అవే పాయింట్స్ దగ్గరలో ఉంటాయి. సో దిస్ ఈస్ హౌ ద లైన్స్ ఆర్ టు బి డ్రాన్. ఇలా డ్రా చేసే లైన్స్ ఏ ఆప్షన్స్ లో ఉన్నాయో వెరిఫై చేస్తారు. నాట్ ఇన్ ఆప్షన్ 1, నాట్ ఇన్ ఆప్షన్ 2. ఓకే, ఆప్షన్ 3, ఆప్షన్ 4. కానీ ఆప్షన్ 3, ఆప్షన్ 4 డిఫరెన్స్ ఏంటి అంటే ఆప్షన్ 4 లోని ఈ వర్టికల్ లైన్ మీదే ప్రతి పాయింట్ ఉండాలి. అకార్డింగ్ టు ద ఆన్సర్ ఫిగర్ ఎవ్రీ పాయింట్ హ్యాస్ టు బి ఆన్ దట్ వర్టికల్ లైన్ లైక్ దిస్. కానీ మీరు ఆప్షన్ 3 అబ్జర్వ్ చేసి కొన్ని పాయింట్స్ అనేవి ఆ హారిజంటల్ లైన్ మీద కూడా వెళ్ళిపోయాయి. కాబట్టి ఆప్షన్ 3 can't be the answer. Option 4 is the correct answer. Okay. To the next one now. Look at this one. ఒక పర్టికులర్ క్యూబ్ ఉన్నది, ఆ క్యూబ్ మీద 3 లెటర్స్ రాశారు A, B and C. అండ్ ఆ లెటర్స్ బేస్ చేసుకొని మనం ఆ పర్టికులర్ ఇమేజ్ కి రిఫ్లెక్షన్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లెటర్స్ కి రిఫ్లెక్షన్ రాద్దాం. సో దిస్ ఈస్ హౌ A's reflection will be written. Okay. And this is how the B's reflection will be written. గుర్తు పెట్టుకోండి, B అనేది మిర్రర్ కి దగ్గరలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రిఫ్లెక్షన్ కూడా దగ్గరలోనే వస్తుంది. అండ్ దిస్ ఇస్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ C. ఇలా ఈ 3 లెటర్స్ ఏ ఆప్షన్ లో అయితే ఉంటాయో అదే ఆన్సర్. ఆప్షన్ 1 అయితే కాదు, బికాస్ ఫర్ ఆప్షన్ 1 లెటర్ C is written like this. ఆప్షన్ 2 చూడండి ఒకసారి, ఆప్షన్ 2 లోని లెటర్ B అనేది రాంగ్ గా రాసున్నది. ఆప్షన్ 4 కి వచ్చేసరికి చూసారా, నేను అందుకే చెప్పాను, ఎందుకు అంటే కొన్నిసార్లు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఇస్తూ ఉంటారు.
మిర్రర్ కి దగ్గరలో ఏ లెటర్ ఉన్నదో చూస్తారు. బి లెటర్ ఉన్నది అంటే రిఫ్లెక్షన్ లో కూడా ఖచ్చితంగా బి లెటర్ దగ్గరలోకి రావాలి. ఆప్షన్ 4 మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లెటర్ సి అనేది దగ్గరగా రాశారు. లెటర్ సి అనేది మిర్రర్ కి దగ్గరలో రాశారు. సో దిస్ కాంట్ బి ద ఆప్షన్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు అనుకోవచ్చు మీరు ఏం చేస్తారు, చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ రిఫ్లెక్షన్ కి వచ్చేసరికి ఏ రిఫ్లెక్షన్ లాగా, సి రిఫ్లెక్షన్ లాగా, బి రిఫ్లెక్షన్ లాగా, ఓకే ఇదే ఆన్సర్ అని అనుకుంటారు. బట్ రిమెంబర్ దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. వెయిట్, లెట్ మీ డూ వన్ థింగ్. చాలా మంది ఏమనుకుంటారంటే లెటర్ ఏ ఓకే రిఫ్లెక్షన్, లెటర్ సి ఓకే దిస్ ఇస్ ద రిఫ్లెక్షన్, లెటర్ బి దిస్ ఇస్ ద రిఫ్లెక్షన్, ఇదే ఆన్సర్ అని అనుకుంటారు. బట్ రిమెంబర్ బి అనేది మిర్రర్ దగ్గరలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా బి అండ్ సి అనే ప్లేసెస్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. ద ప్లేసెస్ ఆఫ్ బి అండ్ సి విల్ బి ఇంటర్చేంజ్. సో దిస్ కాంట్ బి ద ఆన్సర్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ట్రస్ట్ మీ, అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్, ఫర్ సపోజ్ 100 స్టూడెంట్స్ ఒక ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అవుట్ ఆఫ్ దిస్ 100 స్టూడెంట్స్ అట్లీస్ట్ 10 స్టూడెంట్స్ విల్ మార్క్ దిస్ రాంగ్. అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేసేవాడికి అది ఖచ్చితంగా పాజిటివ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాడికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలిమినేట్ చేయటం. అండ్ ఆల్రెడీ పర్టికులర్ 10 స్టూడెంట్స్ ఆ ఛాన్స్ ఆల్రెడీ ఇచ్చేసినట్టే. అది కూడా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ కి, వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్స్ కి ఛాన్స్ ఇచ్చేసినట్టే. సో ఇలాంటి మిస్టేక్స్ మాత్రం మనం అస్సలు చేసుకోకూడదు. నేను అందుకే చెప్పాను, మీరు ఆ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మిర్రర్ కి దగ్గరలో ఉన్నది రిఫ్లెక్షన్ లో కూడా దగ్గరలో ఉంటుంది, మిర్రర్ కి దూరంగా ఉండేది మిర్రర్ కూడా దూరంగా ఉంటుంది. ఆ పాయింట్స్ మీదే మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా? టు ద నెక్స్ట్ వన్. సో లుక్ అట్ దిస్ క్వశ్చన్. యూ హ్యావ్ టు ఫైండ్ ద మిర్రర్ ఇమేజ్. అండ్ ఆబ్వియస్లీ ఫిగర్ అంత కాంప్లికేటెడ్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా షేడెడ్ రీజన్స్ ఏదైతే ఉంటాయో ఆ షేడెడ్ రీజన్స్ మీద మాక్సిమం ఆప్షన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఒకసారి చూడండి. నేను మాక్సిమం షేడెడ్ రీజన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇక్కడ ఈ షేడెడ్ రీజన్ అనేది మిర్రర్ దగ్గరలో ఉన్నది కాబట్టి దిస్ ఈస్ హౌ ద రిఫ్లెక్ట్. This is how the shaded region will be. Next, this is how the shaded region will be onto the other side. Onto the other side. ఓకే, సో మాక్సిమం రిఫ్లెక్షన్ అనేది మనకి ఇలా పడాలి. ఇలా ఏ ఆప్షన్ ఉన్నదో వెరిఫై చేయండి. చెప్పాను ఆప్షన్ 1 ఈజీగా ఎలిమినేట్ అయిపోతుందా, ఎందుకంటే 2 షేడెడ్ రీజన్స్ ఒకే వైపు ఉన్నాయి. ఆప్షన్ 2 ఆ పర్టికులర్ షేడెడ్ రీజన్ మీద ఎస్ దిస్ కెన్ బి ద ఆన్సర్. ఆప్షన్ 3 ఎస్ దిస్ కెన్ బి ద ఆన్సర్. అగైన్ ఆప్షన్ 4 మళ్ళీ షేడెడ్ రీజన్ మీద మనం ఎలిమినేట్ చేసేయచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ now we have to depend on what? You have to depend upon the lines. So this is how the lines will be drawn. సో రిగార్డింగ్ ద లైన్స్, విచ్ ఆప్షన్ ఐ కెన్ ఎలిమినేట్? ఆప్షన్ 2 అనేది ఎలిమినేట్ చేసేవచ్చు. ఎందుకంటే ఆప్షన్ 2 లోని ఆ పర్టికులర్ లైన్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా డ్రా చేసేసారు. బట్ యూ హ్యావ్ టు డ్రా ద రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ లైన్. సో ఆప్షన్ 3 విల్ బి ద ఆన్సర్. ఆప్షన్ 2 కాంట్ బి ద ఆన్సర్. ద నెక్స్ట్ వన్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ లో మనం ఏం చేయాలి అంటే ఆ లోపల ఆ స్క్వేర్ లోపల ఉన్న నంబర్స్ కి మనం రిఫ్లెక్షన్ ఫైండ్ చేయాలి. యూ హ్యావ్ టు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఫర్ ద నంబర్స్ విచ్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద స్క్వేర్. సో 7 కి రిఫ్లెక్షన్ ఎలా వస్తుంది? దిస్ ఇస్ హౌ ద రిఫ్లెక్షన్ విల్ బి. అండ్ మోర్ ఓవర్ ఖచ్చితంగా నంబర్ 7 అనేది కిందనే మనం డ్రా చేయాలి. అండ్ ప్రతి నెంబర్ కి మీరు రిఫ్లెక్షన్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ నీడెడ్ అంటే మీకు ప్రాక్టీస్ గా ఉండాలి అనుకుంటే మాత్రం డ్రా చేసుకోండి. సో దిస్ ఇస్ 6. ఓకే, and next this is 4, this is 2. Okay, this is for 5, and next this is for 3. ఇలా ఉండాలి. సో ఏ ఆప్షన్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉన్నది? ఇక్కడ నంబర్ 7 అనేది యాజ్ ఇట్ గా రాసేస్తారు కాబట్టి దిస్ కాంట్ బి ద ఆన్సర్. నంబర్ ఆప్షన్ 2 నంబర్ 7 యాజ్ ఇట్ గా రాసేస్తారు, దిస్ కాంట్ బి ద ఆన్సర్. ఆప్షన్ 4 లోకి వచ్చేసరికి రివర్స్ అయిపోయింది, దిస్ కాంట్ బి ద ఆన్సర్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
To the next one. If a mirror is placed on the line MN, which of the following answer figures is the right image of the given figure? Line MN దగ్గర మనం మిర్రర్ ప్లేస్ చేస్తే ఏ ఆన్సర్ ఏ ఆప్షన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫిగర్ అనేది క్వశ్చన్. మీరు ఆప్షన్ 1 మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి. ఓకే, ఐ విల్ డ్రా ద ఫిగర్ ఫస్ట్. మీకు రిఫ్లెక్షన్ అనేది ఫస్ట్ ఇలా ట్రయాంగిల్ ఇలా వస్తుంది, అండ్ ఆఫ్టర్ దట్ యూ విల్ గెట్ లైన్స్ లైక్ దిస్. సో దట్ ఈస్ హౌ ద రిఫ్లెక్షన్ విల్ బి. అండ్ ఆ రిఫ్లెక్షన్ అనేది ఏ ఆప్షన్స్ లో ఉన్నదో వెరిఫై చేస్తారు. సో విచ్ ఆప్షన్ ద రిఫ్లెక్షన్ ఇస్ దేర్? ఆప్షన్ 1 లోని ఫిగర్ యాజ్ ఇట్ ఇస్ గా డ్రా చేసేసారు, దట్ కాంట్ బి ద ఆన్సర్. ఆప్షన్ 2 ఎస్ ఇట్ కెన్ బి. ఆప్షన్ 3కి వచ్చేసరికి మధ్యలో ఉన్న ట్రయాంగిల్ అనేది రివర్స్ డ్రా చేసేసారు, దిస్ కాంట్ బి ద ఆన్సర్. ఆప్షన్ 4 కాంట్ బి ద ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్. ఒక పర్టికులర్ డైస్ ఉన్నది, ఆ డైస్ 3 ఫేసెస్ ఉన్నాయి, ఆ 3 ఫేసెస్ మీద 2 డాట్స్ ఒక సింగిల్ డాట్ ఆఫ్ ట్రయాంగిల్ ఉన్నది. అప్పుడు మనం రిఫ్లెక్షన్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ట్రయాంగిల్ రిఫ్లెక్షన్ డ్రా చేద్దాం. ట్రయాంగిల్ రిఫ్లెక్షన్ యాసిటీస్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 1 లో ఇక్కడ రివర్స్ డ్రా చేసి ఉన్నది కాబట్టి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ కాదు, అలానే ఆప్షన్ 3 కూడా ఆన్సర్ కాదు. సో ద ఆన్సర్ మస్ట్ బి డిపెండింగ్ అపాన్ 2 and 4. 2 and 4 వచ్చేసరికి డాట్స్ అనేవి ఇలా ఉండాలి. నెక్స్ట్ there must be another dot like this. So depending upon this, option 2 will be the answer, option 4 can't be the answer. Okay, the next one, question number 20. So there is an image given here. The image is like a tree. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ ట్రీకి రిఫ్లెక్షన్ ఫైండ్ చేయాలి. You have to find the reflection for that particular tree. సో వాట్ విల్ బి ద ఆన్సర్? మనం ఏం చేద్దామంటే ఆ మధ్యలో ఉన్న ప్లస్ సైన్స్ డిపెండ్ చేసుకొని క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ పర్టికులర్ ప్లస్ సైన్ అనేది మిర్రర్ దగ్గరలో ఉన్నది ఈ ప్లస్. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9. సో ఖచ్చితంగా మనకి 9 ప్లస్ సైన్స్ రావాలి. అండ్ మోర్ ఓవర్ ద సైన్స్ హ్యాస్ టు బి లైక్ దిస్, ఇలా ఉండాలి. అండ్ ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవ్వదు, ఎందుకంటే మనకి అక్కడ ఇమేజ్ రిఫ్లెక్షన్ డ్రా చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ ఇమేజ్ డ్రా చేశారు. ఆప్షన్ 3 కూడా ఆన్సర్ అవ్వదు, ఎందుకంటే మీరు ప్లస్ సైన్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ప్లస్ సైన్స్ అనేవి కొంచెం ర్యాండమ్ గా మధ్యలో డ్రా చేసి ఉన్నాయి కాబట్టి దిస్ కాంట్ బి ద ఆన్సర్. ఆప్షన్ 3 కాంట్ బి ద ఆన్సర్. ఆప్షన్ 1కి వచ్చేసరికి లాస్ట్ రోలోని మనకి 2 ప్లస్ సైన్స్ ఉండాలి. లాస్ట్ రోలో మనకి 2 ప్లస్ సైన్స్ ఉండాలి, కానీ ఇక్కడ 3 ప్లస్ సైన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ కాంట్ బి ద ఆన్సర్. సో ఆబ్వియస్లీ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. సో ఆ పర్టికులర్ నంబర్ ఆఫ్ ప్లస్ సైన్స్ అలానే వాటి అరేంజ్మెంట్ ని మనం బేస్ చేసుకొని ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే మనం సాల్వ్ చేయగలం. ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ అవుతుంది. ఓకే, టు ద నెక్స్ట్ వన్. సో లుక్ ఎట్ దిస్. ఇన్ కేస్ ఆ పర్టికులర్ ఫిగర్ కి మీరు మిర్రర్ ఇమేజ్ డ్రా చేస్తే ఖచ్చితంగా స్క్వేర్ అనేది మిర్రర్ కి దగ్గరలో ఉండాలి. సో స్క్వేర్ అనేది మిర్రర్ కి దగ్గరలో ఉండాలి. నెక్స్ట్ ద లైన్స్ ఆర్ టు బి టేకెన్ హియర్. ద లైన్స్ ఆర్ టు బి టేకెన్ హియర్ అండ్ ఈ లైన్స్ అనేవి తీసుకోవాలి. సో ఫస్ట్ స్మాలర్ లైన్, తర్వాత లార్జర్ లైన్. సో ఆబ్వియస్లీ ఆన్సర్ అనేది ఆ స్మాలర్ లైన్ లార్జర్ లైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఆప్షన్ 1 అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లార్జర్ లైన్ వచ్చింది, తర్వాత స్మాలర్ లైన్ వచ్చింది. సో డెఫినెట్లీ ఆప్షన్ 1 ఇస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 అబ్జర్వ్ చేస్తే లైన్స్ అనేవి మీకు ఆల్మోస్ట్ ఈ కార్నర్ లోకి వచ్చాయి కాబట్టి దిస్ కాంట్ బి ద ఆన్సర్. ఆప్షన్ 3కి వచ్చేసరికి ఎస్, మనం ఎలా అయితే డ్రా చేసామో లైన్స్ అనేవి అలానే ఉన్నాయి, ఫస్ట్ షార్టర్ లైన్ తర్వాత లాంగర్ లైన్. సో దిస్ కెన్ బి ద ఆన్సర్. ఆప్షన్ 4 మనం ఎందుకు ఎలిమినేట్ చేయొచ్చు అంటే 2 లైన్స్ సేమ్ ఆల్మోస్ట్ ఒకే సైజ్ లో ఉన్నాయి కాబట్టి దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టు ద నెక్స్ట్ వన్. Identify the correct alternative which resembles the mirror image of the given word. So given word ki manam mirror image find cheyali. So ఇప్పుడు మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం? We will be concentrating on the options first. అసలు ఆప్షన్స్ లోని ఏ లెటర్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి.
ఆప్షన్ 1 లోని ఈ లాస్ట్ లెటర్ ఎస్ అనేది ప్రతి ఆప్షన్ లోని కొంచెం డిఫరెంట్ గా ఉందా లేదా. సో వి ట్రై టు సాల్వ్ ఇట్ ఫ్రమ్ దట్ లెటర్ ఎస్. సో లెటర్ ఎస్ కి రిఫ్లెక్షన్ అనేది ఇలా వస్తుంది. This is how the reflection will be for letter S. So obviously it is not option 1 and it is not option 3. It has to be option 2 or option 4. Option 2 and option 4 మీరు వెరిఫై చేస్తే లెటర్ సి అనేది డిఫరెంట్ గా ఉన్నదా లేదా. ఇప్పుడు లెటర్ సి కి మనం రిఫ్లెక్షన్ ఫైండ్ చేసాం అనుకోండి. ఫర్ లెటర్ సి దిస్ ఇస్ హౌ ద రిఫ్లెక్షన్ విల్ బి. సో రిఫ్లెక్షన్ అనేది ఇలా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ ఆప్షన్ 2. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. ఓకే, దట్స్ ఇట్. టు ద నెక్స్ట్ వన్, ఎండ్యూరెన్స్. సో ఎండ్యూరెన్స్ కి మనం మిర్రర్ ఇమేజ్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ వెరిఫై చేసేయండి. ఆప్షన్స్ వెరిఫై చేస్తే అగైన్ ఈ లెటర్ సి అనేది ఆప్షన్స్ లో కొంచెం డిఫరెంట్ గా ఉందా లేదా. సో వి టేక్ లెటర్ సి హియర్ అండ్ వి డ్రా ఇట్. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ డ్రాన్. అది రిఫ్లెక్షన్. ఓకే, సో ఆబ్వియస్లీ ఆప్షన్ 1 and option 2 will be eliminated. Option 3 or 4 can be the answers. మరి ఆప్షన్ 3 ఆప్షన్ 4 లోని ఏ లెటర్ అనేది డిఫరెంట్ గా ఉన్నది. ఆప్షన్ ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 లో లెటర్ యు అనేది డిఫరెంట్ గా ఉన్నది. సో లెటర్ యు కి రిఫ్లెక్షన్ అనేది ఇలా వస్తుంది. The letter U has to be as it is. So option 3 can't be the answer. It must be option 4. Okay, to the next one. Look at this question. If a mirror is placed on the line MN, then which of the answer figures is the right image of the given figure? For suppose దీనికి మిర్రర్ ఇమేజ్ మీరు ఇలా డ్రా చేశారు అనుకోండి, హారిజంటల్ లైన్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏ లైన్ లైక్ దిస్ అండ్ దిస్ వన్. సో బేస్ లో ట్రయాంగిల్ అనేది అలా ఫామ్ అవ్వాలి. సో బేస్ లో ట్రయాంగిల్ అలా ఫామ్ అవ్వాలి అంటే డెఫినెట్లీ ఇట్ కాంట్ బి ఆప్షన్ 2. ఇట్ కాంట్ బి ఆప్షన్ 3. ఐదర్ ఇట్ మస్ట్ బి ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 4. సో ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 4 మీరు వెరిఫై చేశారు అనుకోండి. వాట్ విల్ బి ద ఆన్సర్? Okay, let us draw the figure. This line will be drawn, and after that this line will be drawn. Okay, and next this line will be drawn. Inside triangle draw చేస్తాం. నెక్స్ట్ ఈ వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం, and this horizontal line and this one. So maximum this must be the answer figure. సో ఇలా ఎక్కడ ఉన్నదో మీరు వెరిఫై చేస్తారు. ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ 1. ఆప్షన్ 4 లోకి వచ్చేసరికి మధ్యలో ట్రయాంగిల్ అనేది కరెక్ట్ గా డ్రా చేయలేదు. సో ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ 1 is the answer. To the next one. Okay, look at this. If you observe the figure, this is an India, half of the India map, and in that the symbols are given, and moreover which symbols are there? Christian symbol, Hindu symbol and Muslim symbol are there, and you have to find out the reflection. You have to find out the reflection. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆ క్రిస్టియన్ సింబల్ ఉంది కదా, ఫర్ సపోజ్ మీరు ఆ క్రిస్టియన్ సింబల్కి రిఫ్లెక్షన్ ఫైండ్ చేశారు అనుకోండి. దిస్ ఈజ్ హౌ ద రిఫ్లెక్షన్ విల్ బి ఫర్ ద క్రిస్టియన్ సింబల్. సో రిఫ్లెక్షన్ అనేది అలా ఫామ్ అవుతుంది కాబట్టి ఆప్షన్స్ లో ఎక్కడైతే అలా ఫామ్ అవుతుందో వెరిఫై చేస్తారు. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఆప్షన్ 2. ఇట్ ఈస్ నాట్ ఆప్షన్ 4 ఆల్సో. ఐదర్ ఇట్ మస్ట్ బి ఆప్షన్ 1 or option 3. So out of these two, if suppose you concentrate on this side, ఈ సైడ్ అంటే మీనింగ్ ఏంటి? You concentrate on the West Bengal side. You have to draw the image like this.
So this is how the image will be drawn. Okay, image అనేది అలా డ్రా అవుతుంది. And option 1 and option 3, if you check, I think both the images are drawn like that. Then we have to concentrate on what? We have to concentrate on the Muslim symbol. Yes, so Muslim symbol మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఇలా క్రిసెంట్ ఉన్నది. This will be called as crescent. And now on that crescent there is a star. On that crescent there is a star. కానీ మీరు ఆప్షన్ 1 అబ్జర్వ్ చేస్తే స్టార్ అనేది ఆ క్రిసెంట్ మధ్యలో లేదు. బట్ ఇన్ ద గివెన్ ఫిగర్ ద స్టార్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద క్రిసెంట్. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ 3 విల్ బి ద ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3 will be the correct answer for the question. So like this, you have to solve the questions which are related to mirror images.